హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. మనం కథలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక పెద్ద పచ్చని అడవిలో టిటో అనే తాబేలు ఉండేది. టిటో చాలా నెమ్మదిగా నడిచేవాడు, కాని టిటో చాలా దయగలవాడు. టిటోకి అడవిలో నడవడం, పక్షుల గానం వినడం, పాదాల కింద మెత్తని గడ్డిని అనుభవించడం మరియు ప్రకృతిని ఆస్వాదించడం టిటోకు ఎంతో ఇష్టం. టిటోకు పాలి అనే ఒక ప్రత్యేకమైన స్నేహితురాలు ఉండేది. పాలి చాలా తెలివైనది. ఎత్తైన చెట్లపై కూర్చుని అడవి గురించి, దాని అద్భుతాల గురించి కథలు చెప్పడం పాలికి చాలా ఇష్టం. ఒక రోజు ఉదయాన్నే టిటో తన సాధారణ నడకతో వెళ్తూ ఉంటాడు. కాని ఆ రోజు టిటోకి కొంచెం బాధగా అనిపించింది. నేను వేగంగా నడవగలిగితే ఎంత బాగుండేది. నేను వేగంగా నడవగలిగితే పాలి చెప్పిన చాలా ఆసక్తికరమైన ప్రదేశాలను నేను కూడా చూడగలిగేవాడిని అని టిటో తనలో తానే అనుకున్నాడు. ఆ సమీపంలో ఉన్న పాలి టిటో ముఖంలో బాధ గమనించింది. వెంటనే ఆమె అతని పక్కనే దిగింది. పాలి టిటోను చూసి, టిటో, నీకు ఏమైంది? ఎందుకు బాధగా కనిపిస్తున్నావు? అని టిటోను అడిగింది. అప్పుడు టిటో, నేను వేగంగా నడవగలిగితే బాగుండేది. అప్పుడు నేను కూడా మీలాగే అడవిలోని అందమైన ప్రదేశాలను ఎక్కువగా చూడగలుగుతాను. టిటో, అందుకు ఆవేశపడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నడవడం కూడా చాలా మంచి విషయం. నా వెంటరా, నేను నీకు ఒక అందమైన ప్రదేశం చూపిస్తాను. ఆసక్తిగా టిటో పాలిని అనుసరించాడు. పాలి వెనుక నెమ్మదిగా అడుగులు వేస్తూ టిటో వెళ్ళాడు. టిటో ఇంతకు ముందెన్నడూ చూడని ఒక రహస్య అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. అది వివిధ రంగురంగుల పువ్వులతో నిండిపోయి ఉంటుంది. సీతాకోకచిలుకలు అందంగా పువ్వుల మధ్య ఎగురుతూ ఉంటాయి. ఒక చిన్న ప్రశాంతమైన సరస్సు సూర్యకాంతితో మెరిసిపోతూ ఉంటుంది. మరియు పక్షులు చెట్ల కొమ్మల నుండి మధురమైన పాటలు పాడుతూ ఉంటాయి. విశాలమైన కళ్లతో చుట్టూ చూస్తూ టిటో ఆశ్చర్యపోయాడు. ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటూ టిటో చాలా ఆనందించాడు. పాలి ఒక బండపై కూర్చొని, టిటో, మీరు ఇంతకు ముందెన్నడూ ఈ స్థలాన్ని ఎందుకు చూడలేదని మీకు తెలుసా? ఎందుకంటే నువ్వు వేగంగా నడిస్తే ఈ అందాలన్నీ చూడలేవు. నెమ్మదిగా నడిస్తే ప్రతి చిన్న విషయం గమనించగలవు. వేగంగా నడిస్తే పువ్వులు, పక్షుల పాటలు, సీతాకోకచిలుకలు మరియు అందమైన సరస్సు అన్నీ మిస్ అవుతావు. వాటి అన్నింటినీ చూసే అవకాశం కూడా నువ్వు కోల్పోవచ్చు అని పాలి టిటోకు వివరించింది. టిటో సరస్సును, పక్షులను మరియు పువ్వుల వైపు చూశాడు. అలానే టిటో నీటిలో ఈదుతున్న చిన్న చేపలను చూశాడు. మరియు గాలికి గడ్డి ఎలా ఊగుతుందో గమనించాడు. అందమైన ప్రదేశాలను చూసి టిటో ఆనందంతో చిరునవ్వు నవ్వాడు. అలానే చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటాడు. మీరు చెప్పింది నిజమే పాలి, మీరు సరిగా చెప్పారు. అద్భుతమైన వాటిని చూడటానికి నేను తొందరపడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నడవడం వల్లనే ఈ అందమైన ప్రదేశాలను చూడగలుగుతున్నాను. కనుక నేను ఇక బాధపడను. నేను నెమ్మదిగా నడుస్తూ నా ప్రయాణాన్ని ఆనందిస్తాను. ఆ రోజు నుండి టిటో తన నెమ్మదిగా నడిచే తాబేలుగా ఉన్నందుకు గర్వంగా భావించాడు. టిటో ఇకపై వేగంగా నడవాలని కోరుకోలేదు. బదులుగా అతను అడవిలో నెమ్మదిగా నడకను కొనసాగిస్తూ అడవి అందించే అతి చిన్న అందమైన విషయాలను అన్నీ గమనించేవాడు. మరియు అతను ప్రతి కొత్త విషయం కనుగొన్నప్పుడు
ప్రపంచాన్ని అందంగా చూడటం నేర్పించిన తన తెలివైన స్నేహితురాలు పాలికి ధన్యవాదాలు తెలిపాడు. అందమైన విషయాలను గమనించడం టిటోకి జీవిత లక్ష్యం అయింది. ఈ అందమైన కథకు లైక్ చేయడం మర్చిపోకండి. మరియు ఇప్పుడు మన ఛానల్ 1000కి చేరువలో ఉంది. మీరు మన ఛానల్ని 1000కి చేరుస్తారు అని కోరుకుంటున్నాను. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథలు వరకు ఆసక్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని అన్వేషించండి. అలానే ఈ అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye bye.